ఏపీలో లక్షలాది కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జరుగుతున్న ఇళ్ల సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. దాదాపు 4.5 లక్షల కుటుంబాల వివరాలు తెలియాల్సి ఉందని తేలింది. వీరిలో ఎక్కువ మంది పేదలే. పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల స్థితిగతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే 4.47 లక్షల కుటుంబాల వివరాలు వెల్లడి కావడం లేదని తేలింది. ఒక చోట నుండి మరొక చోటికి మారి ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోనందున ఈ పరిస్థితి ఏర్పడిందని తొలుత భావించారు. అయితే మరోసారి నిర్వహించిన సర్వేలో కొత్తగా 9,000 కుటుంబాల చిరునామాలు మాత్రమే సేకరించగలిగినట్టు తెలుస్తోంది. మొత్తం వివరాలు లభ్యమైతేనే దిగువ స్థాయికి వారు ఆర్థికంగా సాయం చేసే అంశం కొలిక్కి వస్తోందని అంటున్నారు. సర్వే సజావుగా నిర్వహిస్తే కొత్త ప్రాంతాల్లో ఉన్నవారి వివరాలు ఆ ప్రాంతంలోని సచివాలయాల సర్వేలో వెల్లడయ్యే అవకాశాలు ఉంటాయి. పాత సచివాలయాల సర్వేలో కనిపించకుండా పోయిన కుటుంబాల వివరాలు ఇతర ప్రాంతాల్లో కూడా వెలుగు చూడలేదంటే సర్వేలో లోపం ఉందన్న వాదన వినిపిస్తోంది. వివరాలు తెలియని కుటుంబాలు ఎక్కువగా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోనే అధికంగా ఉండటం విశేషం. ఈ 2 జిల్లాల్లోనే ఏకంగా 73,000 కుటుంబాలకు పైగా వివరాలు లేవని సమాచారం. విశాఖలో కూడా మరో 41,000 కుటుంబాల వివరాలు తెలియడం లేదు. ఈ వివరాల కోసం ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు.